శాంతి. బాబా ఈరోజు మురళిలో మీరు సద్గురు రూపంలో నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు మీ ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది అన్నారు. మన దృష్టి చాలా పవిత్రంగా ఉండాలి, ఎలాంటి క్రిమినల్ దృష్టి ఉండకూడదు అన్నారు. ఎందుకంటే కళ్ళు చాలా మోసపెడతాయి. దేన్నైనా చూశాయి అంటే ఆసక్తిని, మోహాన్ని, కామాన్ని, అన్ని వికారాలను ఉత్పన్నం చేసే అవకాశం ఉంది. అందుకే బాబా క్రిమినల్ దృష్టి ఉండకూడదు, చెడు దృష్టి ఉండకూడదు అని అటెన్షన్ ఇప్పించారు. అలాగే మీరు అనంతమైన సన్యాసి, ఇంకా దేనితోనూ మీకు మమత్వం ఉండకూడదు, మీరు అన్నిటితో డిటాచ్డ్గా ఉండాలి అన్నారు. ఇది 25 మే 2024 మురళి. మీటే బచ్చే బాప్ ఆయే హే తుమ్హే సివిల్ చక్షు దేనే. మధురమైన పిల్లలు, బాబా వచ్చారు మీకు నిర్వికారి దృష్టిని ఇచ్చేందుకు. తుమ్హే జ్ఞాన్ కా తీసరా నేత్ర మిలా హై. మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. ఇసిలియే ఈ ఆంకే కభీ భీ క్రిమినల్ నహీ హోనీ చాహియే. అందుకే మీ దృష్టి ఎప్పుడు కూడా చెడుగా ఉండకూడదు. మధురమైన పిల్లలు, బాబా వచ్చారు మీకు నిర్వికారి దృష్టిని ఇచ్చేందుకు. మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది, కాబట్టి మీ కళ్ళు ఎప్పుడు చెడు దృష్టితో ఉండకూడదు, వికారి దృష్టితో ఎవరిని చూడకూడదు. దీనిపైన పూర్తి అటెన్షన్ని ఇవ్వాలి. ప్రశ్న, तुम बेहद के सन्यासियों को बाप ने कौन सी एक श्रीमत दी है. అనంతమైన సన్యాసీలుగా ఉన్న మీకు బాబా ఎలాంటి ఒక శ్రీమతమును ఇచ్చారు? జవాబు, बाप की श्रीमत है तुम्हें नर्क और नर्कवासियों से बुद्धि योग हटाकर स्वर्ग को याद करना है. బాబా ఇచ్చే శ్రీమతము మీరు నరకము మరియు నరకవాసులతో బుద్ధియోగాన్ని తొలగించుకొని స్వర్గాన్ని జ్ఞాపకం చేయాలి. గృహస్థ వ్యవహార్ మే రహతే నరక్ కో బుద్ధి సే త్యాగ్ దో. గృహస్థ వ్యవహారంలో ఉంటూ నరకాన్ని బుద్ధితో త్యజించండి. నరక్ హే పురాణీ దునియా. నరకం అనేది పాత ప్రపంచం. తుమ్హే బుద్ధి సే పురాణీ దునియాకు భూల్నా హే. మీరు బుద్ధితో పాత ప్రపంచాన్ని మరచిపోవాలి. ऐसे नहीं एक हद के घर को त्याग कर दूसरी जगह चले जाना है. అలాగని హద్దు ఇంటిని వదిలిపెట్టి ఇంకొక చోటికి వెళ్ళిపోవడం అని కాదు. తుమ్హారా బేహద్ కా వైరాగ్య హై. మీది అనంతమైన వైరాగ్యం. అభి తుమారి వానప్రస్థ అవస్థ హై. ఇప్పుడు మీది వానప్రస్థ స్థితి. ఇది సబ్కు చోడ్ గర్ జానా హై. అన్నింటినీ వదిలి ఇంటికి వెళ్ళాలి. బాబా ఇచ్చే శ్రీమతం ఏమిటి? నరకము, నరకవాసులతో బుద్ధియోగాన్ని తొలగించుకొని స్వర్గాన్ని జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు హద్దు సన్యాసంలో అయితే స్వర్గాన్ని జ్ఞాపకం చేయడం అనేది ఉండదు. వాళ్ళ యొక్క బుద్ధియోగం కేవలం బ్రహ్మతత్వంతోనే జోడిస్తారు. రెండవది, మనం గృహస్థంలోనే ఉంటూ బుద్ధితో అన్నింటినీ త్యజిస్తాం. కానీ హద్దు సన్యాసంలో గృహస్థాన్ని విడిచిపెట్టి, అంటే ఒక ఇంటిని విడిచిపెట్టి ఇంకొక చోటికి వెళ్తారు, ఆశ్రమానికో అడవులకో వెళ్తారు. బాబా అలా ప్లేస్ని మార్చమని చెప్పట్లేదు. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి, కానీ బుద్ధితో అన్నిటినీ త్యజించండి. మూడవది, హద్దు సన్యాసంలో అయితే ఇది వాడకూడదు, ఇది తీసుకోకూడదు, ఇలాంటివెన్నో ఉంటాయి. కానీ ఇక్కడ అనంతమైన సన్యాసంలో బాబా అన్నిటిలో ఉంటూ అన్నీ ఉపయోగించుకుంటూ మనస్సుతో డిటాచ్డ్గా ఉండడం నేర్పిస్తున్నారు. అందుకే బాబా ఇచ్చేటువంటి శ్రీమతంలో అనంతమైన వైరాగ్యం ఉంది. హద్దు విషయాల వైరాగ్యం కాదు. కంప్లీట్ వానప్రస్థ స్థితిలో మీరు వెళ్ళిపోతారు. ఓం శాంతి. शिव भगवान वाच, और कोई का नाम नहीं लिया, इनका नाम भी नहीं लिया. शिव भगवान वाचा,
ఇంకెవరిదో పేరు తీసుకోలేదు, ఇతడి పేరు కూడా తీసుకోలేదు. ఇతడు అంటే బ్రహ్మ. పతిత్ పావన్ వ బాప్ హై, పతిత పావనుడు ఆ తండ్రి. తో జరూర్ వ యహా ఆయేగా, అంటే తప్పకుండా వారు ఇక్కడికే వస్తారు. పతితోంకో పావన్ బనానే కే లియే. ఎందుకు వస్తారు? పతితులను పావనంగా చేయటానికి. పావన్ బనానేకి యుక్తి బి యహా బతాతే హై. పావనంగా తయారయ్యేందుకు యుక్తిని కూడా బాబా ఇక్కడే తెలియజేస్తూ ఉన్నారు. శివ్ భగవాను వాచ్ హే, నాకి శ్రీకృష్ణ భగవాను వాచ్. శివ భగవాను వాచ ఉంది, అంతేకాని శ్రీకృష్ణ భగవాను వాచ కాదు. ఏ తో జరూర్ సమజానా చాహియే జబ్కి బ్యాజ్ లగా హువా హై. ఇదైతే మీరు తప్పనిసరిగా అర్థం చేయించాలి. మీ బ్యాడ్జ్ కూడా ఇదే పరిచయం ఇస్తుంది. బ్యాడ్జ్ అనేది పెట్టుకొనే ఉన్నారు కదా. రచయిత రచనేక ఆది మధ్యాంత రహస్యము ఈ బ్యాడ్జ్లో చూపించబడింది. ఏ బ్యాడ్జ్ కోయి కమ్ నహీ హే, ఈ బ్యాడ్జ్ ఏమీ తక్కువ కాదు అంటున్నారు. ఇషారేకి బాత్ హే, బాబా సైగతోనే చెప్పేస్తున్నారు బ్యాడ్జ్ సదా పెట్టుకోవాలి, ఇంతకంటే మంచి సేవా సాధనం ఇంకొకటి ఉండదు అని. ఎందుకంటే బ్యాడ్జ్ చూడగానే మీరెవరు అనేది వారు ఐడెంటిఫై చేస్తారు. మీ పట్ల వారి దృష్టి మారిపోతుంది. అందుకే బాబా పిల్లలు సదా బ్యాడ్జ్ పెట్టుకొని ఉండాలి అంటారు. కానీ కొందరు నామోషిగా ఫీల్ అయ్యి పెట్టుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. కేవలం సెంటర్కి వచ్చేటప్పుడు, అది కూడా సెంటర్ గేట్ తీసుకుంటూ అప్పుడు బ్యాడ్జ్ తీసి పెట్టుకొని లోపలికి వస్తారు. బాబా చూడ్డానికి బ్యాడ్జ్ కాదు, బ్యాడ్జ్ అనేది అజ్ఞానులు, అసలు జ్ఞానంతో పరిచయం లేని వాళ్ళు చూడాలి. అప్పుడు వారికి ఆలోచన కలుగుతుంది, ఏంటి బ్యాడ్జ్, ఎందుకు పెట్టుకున్నారు, ఇదేంటి, దీని అర్థం ఏంటి అని అడిగినప్పుడు మీరు 2 మాటలైనా చెప్పగలుగుతారు కదా. అలా వారికి బాబాతో పరిచయం ఏర్పడుతుంది అని బ్యాడ్జ్ ఎల్లప్పుడూ పెట్టుకోమంటున్నారు బాబా. సైగతో అర్థం చేసుకోవాలి అంటున్నారు బాబా. దాని ఇంపార్టెన్స్ చెప్పి వదిలిపెట్టారు. పెట్టుకోండి అని అంత వివరంగా ఈరోజు మురళీలో చెప్పకపోయినా సైగతో అర్థం కావాలి అంటున్నారు. మీరందరూ నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా ఆస్తికులుగా ఉన్నారు. నంబర్ వారీగా అయితే తప్పనిసరిగా ఉన్నారు. కై హే జో రచయిత और रचना का ज्ञान भी नहीं समझा सकते हैं. కొందరైతే రచయిత రచన యొక్క జ్ఞానాన్ని అర్థం చేయించలేకుండా ఉన్నారు. మరి సతో ప్రధాన బుద్ధి అని అంటారా బాబా వారిది? అనలేరు. సతో ప్రధాన బుద్ధి మళ్ళీ రజో బుద్ధిగా తమో బుద్ధిగా అవుతుంది. జైసా జైసా జో సమజ్తే హే వైసా టైటిల్ మిల్తా హే. ఎంత జ్ఞానం అర్థం చేసుకుంటే అంతే ఉన్నతమైన టైటిల్ వారికి లభిస్తుంది. ఏ సతో ప్రధాన్ బుద్ధి ఏ రజో బుద్ధి హే. వీరిది సతో ప్రధాన బుద్ధి, వీరిది రజో బుద్ధి అని వారికి జ్ఞానం అర్థమైన విధానాన్ని బట్టి లేదా వారి ధారణను బట్టి చెప్పడం జరుగుతుంది. పరంతు कहते नहीं है కహా ఫంక్ నా హో జాయ్. కానీ బాబా ఎవరికి చెప్పరు మీది ఇంకా రజో ప్రధాన బుద్ధి ఉంది, మీది తమో బుద్ధి ఉంది అని. ఇలా బాబా ఎవరిది చెప్పరు. ఎందుకంటే పిల్లలు ఆశ్చర్యపోయి, ఆహా బాబా నన్ను ఇలా అంటారా, నేను అలా ఉన్నానా అని జ్ఞానమే వదిలిపెట్టేస్తారు. నంబర్ వారీగా అయితే ఉంటారు కదా. ఫస్ట్ క్లాస్కి కీమత్ బి బహుత్ అచ్చి హోతీ హై. ఫస్ట్ క్లాస్గా ఉన్నటువంటి వారికి చాలా విలువ ఉంటుంది. అభి తుమ్కో సచ్చా సచ్చా సద్గురు మిలా హై. ఇప్పుడైతే మీకు సత్యాతి సత్యమైన సద్గురువు లభించారు. వహ తుమ్కో ఏకదం సచ్చా సచ్చా బనా దేతే హై. వారు మిమ్మల్ని పూర్తి సత్యాతి సత్యంగా తయారు చేస్తారు. సచ్చే హే దేవి దేవతాయే. మరి సత్యంగా ఉన్నది దేవీ దేవతలు. జో ఫిర్ వామ్ మార్గ్ మే జూటే బన్ జాతే హై. వారే వామ మార్గంలో అసత్యంగా అయిపోతారు. సత్యుగ్ మే సిర్ఫ్ తుమ్ దేవీ దేవతాయే रहते हो और कोई होते ही नहीं. సత్యయుగంలో అయితే కేవలం దేవీ దేవతలైన మీరే ఉంటారు, ఇతరులెవరూ ఉండరు. कोई कोई तो ऐसे है जो कहते हैं ऐसे कैसे हो सकता, ज्ञान नहीं है ना. కొందరు మాత్రం ఈ విషయం వినగానే అదెలా సాధ్యము, మీరు మాత్రమే ఎలా ఉంటారు, మొత్తం భూమిపైన మీరే ఉంటారా, ఇంకెవ్వరూ ఉండరా, అలా కుదరదేమో అని అంటారు.
జ్ఞానం లేదు కదా వాళ్ళకి. అందుకని వాళ్ళకి విషయం అర్థం కాదు. అభి తుమ్ బచ్చే జాన్తే హో కి హమ్ నాస్తిక్ సే ఆస్తిక్ బనే హై. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు మేము నాస్తికుల నుండి ఆస్తికులుగా అయ్యాము అని. రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానము ఇప్పుడు మీరే ఎక్యురేట్గా తెలుసుకుంటున్నారు. నామ్ రూప్ సే న్యారీ చీజ్ ఫిర్ దేఖ్నే మే నహీ ఆతీ హై. నామరూపాలకు అతీతంగా ఉన్న వస్తువైతే మళ్ళీ కనిపించదు కదా. ఆకాశ్ పోలార్ హై తో భీ ఫీల్ కియా జాతా హై నా కి ఆకాశ్ హై. ఇప్పుడు ఆకాశం అనేది పోలార్ రీజియన్. అంటే పోలార్ రీజియన్స్ అంటే కంప్లీట్ ఎంటీ స్పేస్, ఇంకా అక్కడ ఏమీ లేదు, శూన్య ప్రదేశం అది. కానీ అనుభూతి అయితే చేసుకుంటారు కదా అందరూ పైన ఆకాశం ఉంది అని. ఏ భీ జ్ఞాన్ హై సారా మదార్ బుద్ధి పర్ హై. ఇది కూడా జ్ఞానం, మొత్తం ఆధారం అంతా బుద్ధిపైనే ఉంది. రచయిత మరియు రచన యొక్క నాలెడ్జ్ బాబా ఒక్కరే ఇస్తారు. ఇది కూడా రాయాలి, ఇక్కడే రచయిత రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానం లభిస్తుంది అని. ऐसे बहुत స్లోగన్ హై. ఇటువంటి స్లోగన్స్ చాలా ఉన్నాయి. దిన్ ప్రతిదిన్ నై నై పాయింట్స్ నై నై స్లోగన్ నికల్తే रहते हैं. రోజు రోజుకి కొత్త కొత్త పాయింట్స్, కొత్త కొత్త స్లోగన్స్ వెలువడుతూ ఉంటాయి. आस्तिक बनने के लिए రచయిత और रचना का ज्ञान जरूर चाहिए. ఆస్తికులుగా అయ్యేందుకు రచయిత మరియు రచన యొక్క జ్ఞానం తప్పనిసరిగా అవసరం. ఫిర్ నాస్తిక్ పనా छूट जाता है. మళ్ళీ తర్వాత నాస్తికులుగా అయ్యే స్థితిని విడిచిపెట్టేస్తారు. तुम आस्तिक बन विश्व के मालिक बन जाते हो. మీరు ఆస్తికులుగా అయి విశ్వానికి యజమానిగా అయిపోతారు. యహా తుమ్ ఆస్తిక్ హో పరంతు నంబర్వార్ పురుషార్థ్ అనుసార్. ఇక్కడ మీరందరూ ఆస్తికులుగా ఉన్నారు, కానీ నంబర్ వారి పురుషార్థం అనుసారంగానే ఆస్తికులయ్యారు. బాబా ఏమంటారు ఆస్తికులంటే? నా అస్తిత్వాన్ని, మీ అస్తిత్వాన్ని యథార్థంగా తెలుసుకొని నేనిచ్చే ఆస్తికి వారసులుగా అయినవారు. వాళ్ళందరూ నంబర్ వారీగా ఉన్నారు. జాన్నాతో మనుష్యంకో హే. ఈ విషయాలు తెలుసుకోవాల్సింది కూడా మనుష్యులే. జాన్వర్తో నహీ జానేంగే. జంతువులు తెలుసుకునే పని లేదు కదా. మనుష్య హీ బహుత్ ఊంచ్ హే, మనుష్య హీ బహుత్ నీచ్ హే. మనుషులే చాలా ఉన్నతంగా ఉన్నారు, మనుషులే చాలా నీచ స్థితికి దిగజారారు. इस समय कोई भी मनुष्य मात्र रचयिता और रचना की नॉलेज को नहीं जानते हैं. ఈ సమయంలో ఏ మానవ మాతృలకు కూడా రచయిత రచన యొక్క జ్ఞానము తెలియదు. బుద్ధి పర్ ఏక్దమ్ గాడ్రేజ్ కా తాళా లగా హువా హై. బుద్ధికి ఒక్కసారిగా గాడ్రేజ్ తాళం పడిపోయింది. तुम नंबरवार पुरुषार्थ अनुसार जानते हो कि हम बाप के पास विश्व का मालिक बनने के लिए आए हैं. మీరు నంబర్ వారి పురుషార్థం అనుసారంగా తెలుసుకుంటున్నారు, మేం బాబా వద్దకు విశ్వానికి యజమానిగా అయ్యేందుకే వచ్చాము అని. మీరు 100% ప్యూరిటీలో ఉండేవారు. ప్యూరిటీ ఒకటే కాదు, పవిత్రత ఉన్న చోట పవిత్రత యొక్క 2 పిల్లలు. ప్యూరిటీతో పాటు సుఖము, శాంతి ఇవి కూడా ఉంటాయి. అందుకే బాబా పీస్, ప్రాస్పెరిటీ ఈ 2 ఉన్నాయి అంటున్నారు. ప్యూరిటీ ఎక్కడ ఉంటుందో అక్కడ పీస్ కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది, అలాగే ప్రాస్పెరిటీ కూడా ఉంటుంది, సుఖం కూడా ఉంటుంది. ఆశీర్వాద్ దేతే హేనా, ఆశీర్వదిస్తూ ఉంటారు కదా. పరంతు ఈ అక్షర్ భక్తి మార్గే హే. కానీ ఈ పదాలు భక్తి మార్గానివి అంటున్నారు. ఏ లక్ష్మీనారాయణతో తుమ్ పడాయి సే బంతే హో. మీరు లక్ష్మీనారాయణలుగా అయ్యేది చదువుతో, దీవెనతో, ఆశీర్వాదంతో కాదు. చదువుకొని మీరు అందరికీ చదివించాలి కూడా. స్కూల్ మే కుమార్ కుమారియా జాతే హే పడ్నే కే లియే. స్కూల్కి వెళ్ళేది కుమార్ కుమారీలందరూ చదువుకునేందుకు. ఇక్కటే హోనే సే ఫిర్ బహుత్ ఖరాబ్ భీ హో పడతే హే క్యోంకి క్రిమినల్ ఆయ్ హై నా. కలిసి చదువుకుంటూ కొంతమంది పిల్లలు కుమార్ కుమారీల మధ్యలో చెడు దృష్టి కూడా ప్రవేశిస్తుంది, చెడిపోతారు కూడా. క్రిమినల్ ఐ హోనే కారణ్ పర్దా లగాతే హే. అందుకే ఇలా చెడు దృష్టి బాగా ఉంటుంది అని చెప్పి పర్దా వేసుకుంటారు. వహాతో క్రిమినల్ ఐ హోతీ హీ నహీ. మరి ముస్లిమ్స్లో బుర్కా వేసుకుంటారు కదా అమ్మాయిలు.
అక్కడైతే సత్యుగంలో ఇటువంటి క్రిమినల్ అయ్యే ఉండదు అంటున్నారు. తో గుంగట్ కర్నీకి భీ దర్కార్ నహీ. సత్యుగంలో ఎవరు బుర్కా వేసుకోరు. అక్కడెవరు ముఖం పైన కొంగు కప్పుకొని ఎవరికి కనబడకుండా దాచుకోరు. ఇన్ లక్ష్మీనారాయణకో కభీ పర్దా లగాతే దేకా హే. లక్ష్మీనారాయణలకు ఎప్పుడైనా అలా పరదా వేసుకొని ఉన్నట్టుగా మీరు చూసారా? లక్ష్మీనారాయణలు ఎప్పుడైనా అలా బుర్కా వేసుకుంటారా? వహా తో కభీ ఐసే గందే ఖ్యాలాత్ భీ నా ఆయే. అసలు అక్కడ అటువంటి చెడు ఆలోచనలు కూడా ఎవ్వరికీ రావు. ఇది ఉన్నది రావణ రాజ్యం. ఈ ఆంకే బడీ శైతాన్ హే. ఈ కళ్ళు చాలా రాక్షసులుగా ఉన్నాయి. బాప్ ఆకర్ జ్ఞాన్ కే చక్షు దేతే హే. బాబా వచ్చి జ్ఞానం యొక్క చక్షులను ఇస్తున్నారు. ఆత్మ హీ సబ్ కుచ్ సున్తీ హే, బోల్తీ హే, సబ్ కుచ్ కర్తీ ఆత్మ హే. ఆత్మనే అన్నీ వింటుంది, మాట్లాడుతుంది, అన్నీ చేస్తున్నది ఆత్మనే. తుమారి ఆత్మ అభి సుధర్ రహీ హే. మీ ఆత్మలో ఇప్పుడు మార్పు వస్తుంది. ఆత్మ హీ బిగడ్ కర్ పాపాత్మ బన్ గయి హే. ఆత్మనే చెడిపోయి పాపాత్మగా మారింది. పాపాత్మ ఉన్కో కహా జాతా హై జిస్కి క్రిమినల్ దృష్టి హోతీ హే. ఎవరిదైతే వికారీ దృష్టి ఉంటుందో వారిని పాపాత్మ అని అంటారు. వికారీ దృష్టి, క్రిమినల్ దృష్టి ఉంటే క్రిమినల్ అయితే సివాయ్ బాప్కే ఔర్ కోయి సుధార్ నా సకే. మరి ఇలా వికారీ దృష్టిని బాబా తప్ప ఇంకెవరు కూడా మార్చలేరు. జ్ఞాన్ కే సివిల్ చక్షు ఏక్ బాప్ హీ దేతే హే. జ్ఞానం యొక్క నిర్వికారీ దృష్టిని బాబా ఒక్కరే ఇస్తారు. ఈ జ్ఞానము ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు. శాస్త్రాల్లో ఇలాంటి జ్ఞానం ఏమైనా ఉందా? లేదు. బాబా అంటారు ఈ వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా భక్తి మార్గానివి. జబ్ తప్ తీర్ దాది కుచ్ భీ కర్నే సే ముझे కోయి మిల్తే నహీ. జపం చేసినా, తపస్సు చేసినా, తీర్థయాత్రలు చేసినా, ఏం చేసినా సరే మీరు నన్ను మాత్రం కలుసుకోలేరు. ఏ భక్తి హే జో ఆదా కల్ప్ చల్తీ హే. దాన్ని భక్తి అంటారు. అది అర్థకల్పం నడుస్తుంది. అబ్ తుమ్ బచ్చోం కో యే సందేశ్ సబ్కో దేనా హే. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. आओ तो हम तुमको रचयिता और रचना के आदि मध्यांत का ज्ञान सुनाए. ఏం సందేశం ఇవ్వాలి? రండి, మేం మీకు రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానం వినిపిస్తాము అని చెప్పాలి. పరంపిత పరమాత్మని యొక్క బయోగ్రఫీని వినిపిస్తాము అనాలి. మనుష్య మాత్రలకైతే అసలు ఏమీ తెలియట్లేదు. ముఖ్యమైన అక్షరాలు ఇవే అంటున్నారు. రండి సోదరి సోదరులారా, వచ్చి రచయిత రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినండి, చదువుకోండి. దీంతో మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారు అని చెప్పాలి. ఈ జ్ఞానం పొందడంతో, సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవడంతో ఇలా చక్రవర్తి సత్యయుగం యొక్క మహారాజా మహారాణిగా కాగలుగుతారు అని వినిపించాలి. ये లక్ష్మీ నారాయణ भी इस पढ़ाई से बने हैं. ఈ లక్ష్మీనారాయణులు కూడా ఈ చదువుతోనే అలా తయారయ్యారు. మీరు కూడా చదువుతో అలా తయారవుతున్నారు. ఈ పురుషోత్తమ సంగమ యుగానికి చాలా ప్రభావం ఉంది. బాబా వచ్చేది భారతదేశంలో, ఇతర ఏ ఖండంలోనూ రారు కదా. బాబా అయితే అవినాశీ సర్జన్, तो जरूर आएंगे भी वहाँ ही जो भूमि सदैव कायम रहती है. మరి బాబా తప్పనిసరిగా పూర్తి స్థిరంగా ఉండేటువంటి భూమిపైనే వస్తారు కదా. ఏ ధరిత్రి పైనైతే భగవంతుని పాదాలు పడతాయో ఆ ధరిత్రి ఎప్పుడు వినాశనం అవ్వదు. అది సదా అవినాశిగా ఉంటుంది. అందుకే ప్రాచీన భారతము అని అంటాం. ఈ భారత భూమి దేవతల కోసం సిద్ధమవుతుంది. ఇది పూర్తి వినాశనం అవ్వదు. ఇది కొత్త ప్రపంచం కోసం రెడీ అవుతుంది. కేవలం కొన్ని మార్పులు, పరివర్తన జరుగుతుంది. మిగతా భారతదేశం అయితే ఇలాగే ఉంటుంది. ఈ నేల సత్యఖండమే అసత్యఖండంగా మారుతుంది, అసత్యఖండమే మళ్ళీ సత్యఖండంగా అవుతుంది. భారతదేశానికి ఆల్రౌండ్ పాత్ర ఉంది. ఇంకే ఖండం విషయంలో ఇలా చెప్పరు. సత్యము అంటే ట్రుత్. భగవంతుడే వచ్చి సత్యఖండాన్ని తయారు చేస్తారు. మళ్ళీ ఇదే సత్యఖండం అసత్యఖండంగా రావణుడు తయారు చేస్తాడు. తర్వాత సత్యం అంశం కూడా మిగలదు.
అందుకే గురువులు కూడా సత్యమైన వారు లభించరు. వాళ్ళేమో సన్యాసీలు, ఫాలోవర్స్ ఏమో గృహస్థీలు. మరి వారిని ఫాలోవర్స్ అని ఎలా అంటారు? ఇప్పుడైతే బాబా స్వయంగా చెప్తున్నారు, పిల్లలు పవిత్రంగా కండి, దైవీ గుణాలను ధారణ చేయండి. ఇప్పుడు మీరు దేవతగా అవ్వాలి. సన్యాసీలేమి సంపూర్ణ నిర్వికారిగా లేరు కదా. గడియ గడియ వికారీల వద్దనే వెళ్ళి జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కొందరైతే బాల బ్రహ్మచారీలు కూడా ఉంటారు. ఇలా ఎంతోమంది ఉన్నారు. విదేశాల్లో కూడా చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే వృద్ధులుగా అవుతారో అప్పుడు వివాహం చేసుకుంటారు, తనని ఎవరైనా సంభాళించాలి అని. తర్వాత వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనమంతా విడిచిపెట్టి వెళ్తారు. బాకీ ధన్ ధర్మావు కర్ జాతే హే. మిగతా ధనమంతా కూడా దాన ధర్మాలు చేసి వెళ్తారు, ఏదైనా చారిటీకి ఇచ్చేస్తారు. ఇక్కడైతే వారికి పిల్లల పట్ల చాలా మమత్వం ఉంటుంది. విదేశాల్లో అలా కాదు. వాళ్ళు కొంత వయసు పెరగగానే పిల్లల్ని వదిలిపెట్టేస్తారు స్వతంత్రంగా. ఆ పిల్లలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతారు. తల్లిదండ్రులతో అంత మోహం ఉండదు, తల్లిదండ్రికి కూడా ఉండదు. ఇక్కడ మాత్రం అలాంటి విషయం లేదంటున్నారు. 60 ఏండ్లు రాగానే పిల్లలకి మొత్తం అంతా అప్పగించి వానప్రస్థం అని చెప్పి వెళ్తారు. కానీ మళ్ళీ పరిశీలిస్తూ ఉంటారంట, నా తదనంతరము ఈ పిల్లలు బాగా చూసుకుంటారా లేదా, ఈ ఆస్తినంతా వాళ్ళు మంచిగా సంరక్షించి ఉంచుకుంటారా లేదా, ఎలా నడిపిస్తున్నారు అని మాటి మాటికి దృష్టిని పెడుతూ ఉంటారు. परंतु आजकल के बच्चे तो कहते हैं बाप वानप्रस में गया तो अच्छा हुआ, चाबी तो मिल गई. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఏమంటున్నారంటే, తండ్రి వానప్రస్థంలోకి వెళ్తే మంచిదే, నాకైతే తాళాలు దొరికాయి కదా అనుకుంటారు. జీతే జీ సారా ఖానా హీ ఖరాబ్ కర్ దేతే హే. తండ్రి జీవించి ఉండగానే తండ్రి సంపాదించింది మొత్తం ఆస్తిపాస్తులన్నీ చెడిపేస్తారు. फिर बाप को भी कहने लगते हैं कि यहाँ से निकल जाओ. తండ్రి ఆస్తిని పిల్లలకి ఇచ్చాక ఇంకా తండ్రిని కూడా ఇంటి నుండి వెళ్ళిపోమ్మని అంటారు. तो बाप समझाते हैं प्रदर्शनी में तुम ये लिख दो कि भाइयों बहनों आकर के रचता और रचना की आदि मध्यांत का ज्ञान सुनो. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ప్రదర్శనలో ఇది రాయండి, సోదరి సోదరులారా రచయిత రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇక్కడికి వచ్చి వినండి అని. ఈ సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడంతో మీరు చక్రవర్తి దేవీ దేవతగా, విశ్వం యొక్క మహారాజా మహారాణిగా అవుతారు. ఇవన్నీ బాబా పిల్లలకు డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. బాబా అంటారు, ఇతడి అనేక జన్మల అంతిమ జన్మలో నేను ఇతనిలో ప్రవేశించాను. బ్రహ్మాకి సామ్నే హే విష్ణు, విష్ణు को 4 భుజాయే క్యూ దేతే హే. బ్రహ్మ ఎదురుగా ఉన్నది విష్ణు, మరి విష్ణువుకి 4 భుజాలను ఎందుకు ఇస్తారు? 2 మేల్ 2 ఫీమేల్వి. ఇక్కడ 4 భుజాల మనుషులైతే ఎవరు ఉండరు కదా, స్త్రీ పురుష్ ఇద్దరిది కలిపి 4 చూపించారు. అర్థం చేయించడానికి, ప్రవృత్తి మార్గంలో ఉంటారు అని చెప్పడానికి. విష్ణు అనగా లక్ష్మి నారాయణులు. బ్రహ్మాని కూడా ఎలా చూపిస్తారు? 2 భుజాలు బ్రహ్మావి, 2 భుజాలు సరస్వతివి. ఇద్దరు అనంతమైన సన్యాసిగా అయ్యారు కదా, బ్రహ్మ మరియు సరస్వతి కూడా. ऐसे नहीं सन्यास कर फिर दूसरी कोई जगह चले जाना है. బాబా అన్నారు, మీరు ఇక్కడ సన్యాసం తీసుకొని ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయినట్టుగా చేయకూడదు అంటున్నారు. బాబా అయితే గృహస్థ వ్యవహారంలోనే ఉండండి అంటారు. మీ గృహస్థాన్ని వదిలి ఇంకెక్కడికో వెళ్ళి నేను సాధన చేస్తాను, ఇప్పటి నుండి తపస్సు చేస్తానని కాదు. ఈ నరకంలోనే ఉంటూ, నరకవాసీలతోనే ఉంటూ బుద్ధితో అన్నింటినీ త్యజించాలి. నరకాన్ని మర్చిపోయి బుద్ధిలో స్వర్గం గుర్తు రావాలి. నరకము నరకవాసీలతో బుద్ధియోగాన్ని తొలగించుకొని స్వర్గంలో దేవీ దేవతలతో బుద్ధియోగాన్ని జోడించాలి. ఎవరైతే చదువుకుంటున్నారో వారి బుద్ధిలో ఉంటుంది కదా, మేము పాస్ అవుతాం, తర్వాత ఇలా అవుతాము, ఈ పొజిషన్లో ఉంటాము అని. ఒకరిని గురువుగా చేసుకునేది వానప్రస్థ స్థితిలోకి వెళ్ళినప్పుడు. బాబా అంటారు, నేను కూడా ఇతడి వానప్రస్థ స్థితిలోనే ఇతనిలో ప్రవేశించాను, అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశించాను.
భగవాను వాచ ఇది, నేను అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశిస్తాను. ఎవరైతే మొదటి నుండి చివరి వరకు పూర్తిగా పాత్ర వహించారో వారిలోనే నేను ప్రవేశిస్తాను. ఎందుకంటే వారే మళ్ళీ నెంబర్ 1లోకి వెళ్ళేది ఉంది. బ్రహ్మ సో విష్ణు, విష్ణు సో బ్రహ్మ. దోనోకు 4 భుజాయే దేతే హై, ఇద్దరికి 4 భుజాలని ఇస్తారు. లెక్క కూడా ఉంది కదా, బ్రహ్మ సరస్వతియే లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఫిర్ లక్ష్మీనారాయణ సో బ్రహ్మ సరస్వతి బంతే హే, మళ్ళీ లక్ష్మీనారాయణులు బ్రహ్మ సరస్వతిగా అవుతారు. తో తుమ్ బచ్చే జట్ యహ్ హిసాబ్ బతాతే హో, మరి మీరు పిల్లలు వెంటనే ఈ లెక్కను క్లియర్గా తెలియజేస్తారు. విష్ణువు అనగా లక్ష్మీనారాయణులు 84 జన్మలు తీసుకుంటూ చివరికి సాధారణంగా బ్రహ్మ సరస్వతిగా అవుతారు. ఇన్కా నామ్ భీ బాద్ మే బాబానే బ్రహ్మ రఖా హై, ఇతడికి పేరు కూడా చాలా లేటుగా పెట్టారు శివబాబా బ్రహ్మ అని. నహితో బ్రహ్మ కా బాప్ కౌన్, లేకపోతే బ్రహ్మ తండ్రి ఎవరు? శివబాబా అని అంటారు కదా. ఎలా రచించారు? ఈ బ్రహ్మని అడాప్ట్ చేసుకున్నారు. బాబా అంటారు నేను ఇతనిలో ప్రవేశించాను. మరి రాయాలి శివ భగవాను వాచ, నేను బ్రహ్మలో ప్రవేశించాను. ఇతడికి తన జన్మల గురించి కూడా ఏమీ తెలియదు. ఇతడి అనేక జన్మల అంతిమంలో నేను ప్రవేశించాను. ఈ వాక్యాలు రాయండి అంటున్నారు. అది కూడా ఎప్పుడు ప్రవేశించారు శివబాబా? ఇతడు వానప్రస్థంలో ఉన్నప్పుడు, యుక్త వయసులో ఉన్నప్పుడో మధ్య వయసులో ఉన్నప్పుడో శివబాబా రాలేదు. ఎప్పుడైతే ప్రపంచం పూర్తి పతితంగా అవుతుందో అప్పుడే నేను వస్తాను. ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు బాబా. ఇంతకుముందు కాలంలో అయితే 60 ఏళ్ళు రాగానే గురువుని చేసుకుంటారు. ఇప్పుడైతే జన్మ తీసుకోగానే గురువుని చేసుకుంటూ ఉన్నారు. ఇది క్రిస్టియన్ల నుండి నేర్చుకున్నారు. అరే చిన్నతనంలో గురువు చేసుకునే అవసరం ఏముంది? గురువుని స్వీకరించే అవసరం లేదు కదా బాల్యంలోనే. కానీ అనుకుంటారు బాల్యంలోనే ఒకవేళ మరణిస్తే సద్గతిని పొందడానికి గురువుని చేసుకుంటేనే మంచిది కదా అనుకుంటారు. బాబా అర్థం చేయిస్తారు, ఇక్కడైతే ఎవ్వరికీ సద్గతి లభించదు. మీరు గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నా, గురువు దగ్గర శిష్యరికం పొందినా, బాల్యంలో తీసుకున్నా, ఎప్పుడు తీసుకున్నా ఎవ్వరికి ఇక్కడ సద్గతి లభించదు. సద్గురువు అయిన శివబాబా మాత్రమే సద్గతిని ఇవ్వగలుగుతారు. భక్తిలో మీరు మెట్లు దిగుతూనే వచ్చారు. రావణ రాజ్యం కదా, వికారీ ప్రపంచం మొదలైంది. గురువులుగా అయితే ఎంతోమంది చేసుకున్నారు. ఇది స్వయమే అంటారు, మేము గురువుని చేసుకున్నాము, ఫలానా గురువు యొక్క శిష్యులుగా అయ్యాము అంటారు. మరి భగవంతుడు సద్గతిని ఇస్తున్నారు. వారి గురించి అయితే తెలుసుకునే ప్రయత్నమే చేయట్లేదు. మాకు ఆల్రెడీ గురువు ఉన్నారండి, మేము వారి శిష్యులుగానే కొనసాగుతాము అంటారు. భక్తి యొక్క సంఖ్యలు ఎంత కఠినంగా ఉన్నాయి చూడండి అంటున్నారు. జంజీరీ కోయి మోటీ హోతీ హే, కోయి పత్లీ హోతీ హే. ఈ సంఖ్యలు కూడా కొన్ని చాలా లావుగా ఉంటే, చాలా బలంగా ఉంటే, కొన్ని మాత్రం తేలికగా కూడా ఉంటాయి. कोई भारी चीज़ उठाते हैं तो कितनी मोटी जंजीर से बांध कर उठाते हैं. ఏదైనా బరువైన వస్తువుని ఎత్తాలి అంటే చాలా లావు సంఖ్యలు వాటికి వేసి వాటిని ఎత్తుతారు. ఇన్మే బి ఐసే హే, ఇక్కడ కూడా ఇలాగే ఉంది. కోయి తో జట్ ఆకర్ తుమారీ సునేంగే, కొందరైతే మీరు చెప్పేవి వెంటనే వచ్చి వింటారు. అచ్చి రీతి పడేంగే, మంచిగా చదువుకుంటారు. కోయి సమజ్తే హీ నహీ, కొందరికి అర్థమే కాదు. నంబర్ వారీగా మాలలో మనులుగా అవుతారు. మనుషులు భక్తి మార్గంలో మాలను స్మరిస్తారు. వారికి జ్ఞానం గురించి ఏమీ తెలీదు. గురువుగారు చెప్పారు మాల తిప్పాలి అని, తిప్పుతున్నాం అంతే అనుకుంటారు. ఇంకా రామ రామ అనేటువంటి ధునిలోనే ఉండిపోతారు. జైసే బాజా బజ్తా హే, ఏ విధంగా బ్యాండ్ మోగుతుందో అలాగే నోటి నుండి శబ్దం వస్తూ ఉంటుంది. ఏదో ఒక నామస్మరణ చేస్తూ ఉంటారు. వింటూ ఉంటే ఆ ధ్వని చాలా మధురంగా ఉంటుంది అంటున్నారు. కానీ వాళ్ళకేమీ తెలియదు. రాముడని ఎవరిని అంటారు, శ్రీకృష్ణుడని ఎవరిని అంటారు, వారు ఎప్పుడు వస్తారు, ఈ విషయాలే తెలియదు. శ్రీకృష్ణున్నేమో ద్వాపరయుగానికి తీసుకెళ్ళిపోయారు. మరి ఇది ఎవరు నేర్పించారు ద్వాపరయుగంలో కృష్ణుడు వస్తాడు అని? గురువులు. శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో వచ్చినట్లయితే మరి
వెంటనే తర్వాత కలియుగం వచ్చేసింది కదా, తమో ప్రధానంగా అయిపోయారు కదా. బాబా అంటారు, నేను సంగమ యుగంలోనే వచ్చి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేస్తాను. మీరందరూ అంధశ్రద్ధాలుగా అయిపోయారు, అంధశ్రద్ధలో మునిగిపోయారు అంటున్నారు. బాబా అర్థం చేయిస్తున్నారు, ఎవరైతే ముళ్ళ నుండి పుష్పాలుగా తయారయ్యే పిల్లలు ఉంటారో వారికి వెంటనే ఇవి అర్థమవుతాయి. నిజమే, బాబా సత్యమైన విషయాలు చెప్తున్నారు అంటారు. కొందరు మంచి రీతిగా అర్థం చేసుకుంటారు. వాళ్ళకి బాగా అర్థమవుతే మీతో మీరు చాలా బాగా చెప్పారండి, చాలా బాగా అర్థం చేయించారు అని అంటారు. 84 జన్మల యొక్క కథ కదా ఇది. జ్ఞానసాగరుడైతే బాబా ఒక్కరే, మనం చెప్పేదేమీ లేదు. జ్ఞానసాగరుడైన బాబా ఇచ్చిన జ్ఞానమే మనం వారికి తెలియజేస్తున్నాం. వారే వచ్చి మనకి పూర్తి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. अच्छा, मीठे मीठे सिकिलती बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा पापा मीठा पापा प्यारा पापा, शुक्रिया पापा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సద్గురువైన బాబా స్మృతితో బుద్ధిని సతో ప్రధానంగా చేసుకోవాలి, సత్యంగా అవ్వాలి, ఆస్తికులుగా తయారు చేసే సేవ చేయాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఇది వానప్రస్థ స్థితి కాబట్టి అనంతమైన సన్యాసిగా అన్ని వైపుల నుండి బుద్ధియోగాన్ని తొలగించుకోవాలి, పావనంగా అవ్వాలి, దైవీ గుణాలని ధారణ చెయ్యాలి. బాబా ఫస్ట్ పాయింట్లో బుద్ధిని సతో ప్రధానంగా చేసుకోవాలి, సత్యంగా చేసుకోవాలి, ఆస్తికులుగా అవ్వాలి అంటున్నారు. అందరినీ ఆస్తికులుగా తయారు చేసే సేవ చేయాలి. 3 Sలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో సతో ప్రధానంగా అవ్వాలి, రెండోది సత్యంగా అవ్వాలి, మూడోది సేవ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్లో 3 Sలు బాబా చెప్తున్నారు. రెండో పాయింట్లో బాబా అన్ని వైపుల నుండి బుద్ధిని తొలగించి అనంతమైన సన్యాసిగా కండి అంటున్నారు. అనంతమైన సన్యాసిగా అవ్వాలి, పావనంగా అవ్వాలి, దైవీ గుణాల ధారణ చేయాలి. वरदान, देह और देह के दुनिया की स्मृति से ऊंचा रहने वाले सर्व बंधनों से मुक्त फरिश्ता भव. దేహము మరియు దేహ ప్రపంచం యొక్క స్మృతితో ఉన్నతంగా ఉండేటువంటి సర్వ బంధనాలతో ముక్తులైన ఫరిష్తా భవ. దేహము దేహ ప్రపంచం యొక్క స్మృతి కన్నా పైన ఉన్నతంగా ఉండేటువంటి సర్వ బంధనాలతో ముక్తులైన ఫరిష్తా భవ. వివరణ, जिसका कोई भी देह और देहदारियों से रिश्ता अर्थात मन का लगाव नहीं है वही फरिश्ता है. ఎవరికైతే ఎటువంటి దేహము దేహదారులతో సంబంధం అనగా మనసు యొక్క ఆకర్షణ ఉండదో వారే ఫరిస్తాలు. ఫరిష్టోं के पांव सदा ही धरनी से ऊंचे रहते हैं. ఫరిస్తాల పాదాలు ఎల్లప్పుడూ భూమికి కొంత అతీతంగా, భూమి కన్నా కొంత ఎత్తులోనే ఉంటాయి, భూమిని తాకకుండా. ధర్నీ సే ఊంచా అర్థాత్ దేహబాన్ కి స్మృతి సే ఊంచా. ఈ ధరిత్రి కన్నా ఉన్నతంగా అనగా దేహబానం యొక్క స్మృతి కన్నా ఉన్నతంగా ఉంటారు. అంటే దేహబానంలో ఉండరు, దేహబానం స్మృతి కన్నా చాలా ఉన్నతమైన స్మృతిలో ఉంటారు. ఈ భూమిని అంటకుండా భూమి కన్నా ఎత్తులో ఉంటారు అంటే అర్థం బాబా చెప్తున్నారు. जो देह और देह की दुनिया की स्मृति से ऊंचे रहते हैं वही सर्व बंधनों से मुक्त फरिश्ता बनते हैं. ఎవరైతే దేహము మరియు దేహ ప్రపంచం యొక్క స్మృతి కన్నా ఉన్నతంగా ఉంటారో వారే సర్వ బంధనాలతో ముక్తులైన ఫరిస్తాగా అవుతారు. ఇటువంటి ఫరిస్తాలే డబల్ లైట్ స్థితి యొక్క అనుభవాన్ని చేస్తారు. స్లోగన్, वाणी के साथ चलन और चेहरे से बाप समान गुण दिखाई दे
तब प्रत्यक्षता होगी। వానికి తోడుగా నడవడిక మరియు ముఖములో బాబా సమానమైన గుణాలు కనిపించాలి. అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. కేవలం మీ మాటలతోనే ఎదుటివారు మిమ్మల్ని గుర్తించడం కాదు. మన నడవడికలో, ముఖంలో బాబాలో ఉన్నటువంటి గుణాలు కనిపిస్తే ఆటోమేటిక్గా ప్రత్యక్షత జరుగుతుంది. మనం ఇంకా జ్ఞానం కూడా చెప్పలేదు, వినిపించలేదు, జ్ఞానంలో గా కూడా అనలేదు, పలకలేదు, కానీ మీ నడవడిక మరియు ముఖం ద్వారా వాళ్ళకి భగవంతుని లక్షణాలు, గుణాలు కనిపిస్తూ ఉంటాయి. అలా బాబా ప్రత్యక్షత జరుగుతుంది. ఈరోజు స్వమానము, నేనాత్మను సర్వబంధనముక్త ఫరిస్తాను. ఓం శాంతి.